ఆదివారం రోజు కంకి మండల కేంద్రంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్ల సంజీవ్ రెడ్డి మరియు జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏకవచనంతో మాట్లాడి సభ మర్యాదలను మంటగలిపారు అని అన్నారు. దళితుల పట్ల చిన్నచూపు చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఓట్లతో ప్రజలు చీకొట్టినా వారికి బుద్ధి రాలేదని అన్నారు. ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ మనోజ్ పాటిల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యువ నాయకులు, ఎస్సీ ఎస్టీ సెల్ నేతలు, దళిత సంఘాలు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తప్పు చేసినోనికి మరి మందలించకుండా అతనికి సపోర్టింగ్గా నిన్న ధర్నా కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ నిర్వహించడము చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని వర్గాలకు సమన్యాయం చేసే కాంగ్రెస్ పార్టీ దీని మీద వాళ్లకు ఇష్టం లేక ఏదో ప్రభుత్వం మీద నిందలేయడానికి కోసమో లేకుంటే సభ సజావుగా నడవకుండా అడ్డుకోవాలని వాళ్ళకు ఈ కార్యక్రమం ఇచ్చేసిండు. ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు జగదీశ్వర్ రెడ్డి గారిది సస్పెండే కాకుండా మొత్తం ఆయన శాసనసభ సభ్యత్వమే రద్దు చేయాలని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. అనుసారం ఈరోజు అసెంబ్లీలో దళిత స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలని మన మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గతం నుండి కూడా పాలక పక్షంలో కూడా కేసీఆర్ గారు ఎన్నో దళితులకు హామీ ఇచ్చి దళిత ముఖ్యమంత్రి అని, దళితులకు 3 ఎకరాలు అని, దళిత బంధు అని అనేక అంశాల్లో మోసం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ అసెంబ్లీ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో, మొన్నటికి జరిగినట్టు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా బుద్ధి చెప్తే కూడా వీళ్ళకు బుద్ధి వస్తలేదు. ఇప్పటికిప్పుడు మళ్ళీ ఏంటంటే ముందస్తుగా ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ వస్తున్నాయి. మీరు ఇది ఎన్ని చేయాలని చూసినా మీ ఆటలు సాగవు. బీఆర్ఎస్ పార్టీ దళితుల పట్ల ఎప్పుడు ప్రేమ చూపలేదు. ఎందుకంటే దళితులకు ఆనాడు పాలక పక్షంలో కూడా అనేక సార్లు మోసం జరిగింది. ఈరోజు కూడా ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు ఒక దళిత శాసనసభాపతి ఉండడం వల్లనే శాసనసభకు రాకపోవడం సిగ్గుచేటని తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి ఏంటంటే ఈ జగదీశ్వర్ రెడ్డి గారిని శాసనసభని కాదు శాసనసభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిందాబాద్.